సంతోషం ఇచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా అందరము సంతోషముగా బంగారం కోరలేదు, వెండి కోరలేదు. ఆయన కేవలం మన హృదయాన్ని కోరాడు. కాబట్టి మన ఆస్తులు, మన అంతస్తులు ఆయనకు అవసరం లేదు. హృదయపూర్వకంగా ఆయన స్తుతించి ఆరాధించుదాము. బంగారం కోరలేదు, వెండి కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. కలిసి స్వరమెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. దేవునికి రాలేదని నా కోసం వచ్చావయ్యా. దేవునికి రాలే, అవునయ్యా, నా కోసం వచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. స్వరమెత్తి అందరం కలిసి హల్లెలూయా. నా సర్వం, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా దైవం అందరం కలిసి నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా దైవం. ఏక స్వరముతో నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా దైవం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మనం ఎంతగా సమయం గడుపుతున్నామో, దేవుని మేలులను ఎంతగా రుచి చూస్తున్నామో, ఆయనను అంతగా వర్ణిస్తూ మనం దేవుని స్తుతించి ఆరాధించగలం కదా. కాబట్టి మనం అందరము కలిసి మరి ఒక సంఘముగా దేవుని స్తుతించి ఆరాధించడం, వేలాది కోట్లాది దూతలతో మరి స్తుతింపబడుచున్న దేవుడు ఈరోజు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఉన్నది. కాబట్టి సుమధుర స్వరముల గానాలతో మరి కొనియాడబడుచున్న ఆ దేవుని కూడా మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి అందరము స్వరం ఎత్తుదాం. నా గొంతు బాగలేదు, నేను పాడలేనేమో అని కాదు. సంఘముగా అందరం కలిసి ఏకస్వరంతో పాడడమే అది సుమధుర గానం కదా. కాబట్టి అందరం కలిసి పాట పాడుకుంటే దేవుని నామం మహిమపరచుదాం. స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మరొకసారి సుమధుర స్వరముల గానాలతో అందరం స్వరమెత్తి వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా
నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో. ఎడారి త్రోవలో మరి అరణ్య ప్రయాణములో అనేక మంది వెళ్ళి ఉంటున్నాము కాబట్టి మనము ఎరుగని మార్గములో ఉన్నామనుకున్నాము, కానీ ఆయన ఎల్లప్పుడూ మన చేయి పట్టుకొని మన నడిపించే దేవుడై ఉంటున్నాడు. మన ముందుండి మనల్ని కొనసాగించిన దేవుడు ఆయనే. కాబట్టి ఆయనకే నా స్తుతి గీతము, ఆయనకే ఆరాధన అంటూ దేవుని స్తుతించి ఆరాధించడము. మరొకసారి ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే సంపూర్ణమైన దేవుని చిత్తము మనపై ఆయన అనుకూలమైన సంకల్పం ఉన్నది. ఆయన ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతున్నది. అది ఎందుకంటే అది మన మేలు కోసమే. కాబట్టి ఆయన సంపూర్ణ చిత్తమును మన జీవితంపై నెరవేరుస్తున్న దేవుని స్తుతించి ఆరాధించుదాము. ఆయన చిత్తము మన జీవితంపై ఉన్నప్పుడు మనకు ఎల్లప్పుడూ ధైర్యమే. కాబట్టి ఆయన నామమును బట్టి దేవునికి మహిమ. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. విశ్వాసముతో అందరూ కలిసి సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. ఏకస్వరముతో సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మరొకసారి అందరం కలిసి మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందము తండ్రి, మహదానందం నాలో నాలో పరవశమే, పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మరొకసారి మహదానందమే నాలో
పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నీలాంటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు ఎవడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు లేడయ్యా మరొకసారి నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా ఇస్సాకును కాపాడుటకు గొర్రెని దాచిన దేవుడు మనలను కాపాడుటకు ఆయనే గొర్రెపిల్లగా ఆ శిలువలో బలి అయ్యాడు. దేవుని కార్యములు దేవుని చిత్తము వెనక మరి ఆయన సంకల్పం ఉన్నది. అనేకమైన మేలు దాచిపెట్టి ఉంటున్నాడు. కాబట్టి సందేహింపక విశ్వాసముతో మనము కొనసాగుతూ దేవుడు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించుదాము. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను కాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు అందరము ఏకస్వరముతో ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు ఇస్సాకును ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా అవునయ్యా నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును అందరం ఏకస్వరముతో ఆరాధింతును నిన్నే ఆరాధింతును మా కొరకు ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే పూజింతునయ్యా పూజింతును నిన్నే పూజింతును పూజింతును నిన్నే పూజనీయుడా పూజింతును నిన్నే అందరము కలిసి పూజింతును నిన్నే పూజింతును సేవింతునయ్యా నిన్నే సేవింతును సేవింతును నిన్నే సేవింతును సేవింతును నిన్నే సేవింతును సేవింతును నిన్నే ఆఖరి సాగా నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును దేవుని నామమునకే ఆరాధింతును నిన్నే అయ్యా, నిన్నే ఆరాధిస్తున్నాము ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నీ సాటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు లేడయ్యా అందరము కలిసి మన నోరు తెచ్చి దేవుని స్తుతించుదామా. ఒకసారి
ఒక్కసారి మన స్వరమెత్తి దేవుని స్తుతించి ఆరాధించుదాం. నీలాంటి వారు ఈ జగమున మేము ఎక్కడ వెతికినా లేరయ్యా. ఎందుకంటే నీవులా ప్రేమించేవారు ఎవరు లేరు తండ్రి. నా ప్రాణ ప్రియుడవు నీవేనాయన. ఈ లోకములో ఉన్న ఏ ప్రేమే కూడా శాశ్వతం కాదు నాయన. అవసరతను బట్టి లేకపోతే మనుషులను బట్టి ప్రేమించేవారు ఉన్నారు తండ్రి. మరి మా రూపమును బట్టి ప్రేమించేవారు ఉన్నారేమో, మేము మాట్లాడే మాటలను బట్టి మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారేమో, కన్న తల్లి అయినను కన్న తండ్రి అయినను విడిచినేమో, కానీ నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయన దేవా నీకే స్తోత్రం చేస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవా నీకే స్తోత్రం. అమితమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవా నీకే స్తోత్రము తండ్రి. నీవే మా ప్రాణప్రియుడవయ్యా, నీకే స్తోత్రం చేస్తున్నాను. మా ప్రియుడా నీకే స్తోత్రము. బలము నీకే మహిమ కలుగునుగాక.